హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ PowerPoint, how to create PowerPoint presentation with auto slideshow and how to apply or how to make photo album. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మనం ఏం చేసాం, పీపీటీ ఎలా క్రియేట్ చేయాలి, ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలి, స్లైడ్ అంటే ఏంటి, అలానే స్లైడ్స్లో డేటాను ఎలా యాడ్ చేయాలి, అలానే స్లైడ్కి యానిమేషన్ ఎలా అప్లై చేయాలి, అలానే స్లైడ్కి ట్రాన్సాక్షన్ ఎలా అప్లై చేయాలి. సో ఈ బేసిక్ ప్రజెంటేషన్ అన్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో ప్రాక్టికల్గా చేసాం. ఒకసారి లాస్ట్ క్లాస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫస్ట్ క్లాస్ చూడండి. ఒకసారి ఫస్ట్ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ రోజు టాపిక్ లో మనకి ఏంటంటే ఫోటో ఆల్బమ్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే ప్రజెంటేషన్ అనేది వన్స్ మనం స్లైడ్ షో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి స్లైడ్ షో అనేది ఎలా రన్ అవుతూ ఉండాలి, అలానే స్లైడ్ షోలో ఉన్న స్లైడ్స్ ని కస్టమైజేషన్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి బేసిక్ టాపిక్స్ అన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో వీడియోస్ అందరూ చూస్తున్నారు, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అనేది చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలానే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో రైట్. సో ప్రజెంటేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఎలా ఓపెన్ చేయాలి అనేది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. రన్ మెనూ ఓపెన్ చేసి పవర్ పిఎన్టీ అని టైప్ చేయాలని చెప్పాను కదా. జస్ట్ పవర్ పిఎన్టీ అని టైప్ చేయగానే ప్రజెంటేషన్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీకు బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకోండి. సో బ్లాంక్ ప్రజెంటేషన్ తీసిన తర్వాత ఇక్కడ మనకి స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్లైడ్లో ఇక్కడ మనం మ్యాటర్ రాసుకుంటాం. సో ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫోటో ఆల్బమ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు హోమ్ ట్యాబ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హోమ్ ట్యాబ్లో ఇక్కడ చూడండి లేఅవుట్ ఆప్షన్స్, అలానే ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అలానే సైజ్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, అలానే అలైన్మెంట్స్, బుల్లెట్స్, సేమ్ ఎంఎస్ వర్డ్ లో మనం ఏదైతే ఆప్షన్స్ డిస్కస్ చేసామో సేమ్ అవే ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, అలానే ఇవి షేప్ ఆప్షన్స్, ఇవి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే అవే ఆప్షన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ హోమ్ ట్యాబ్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇన్సర్ట్ లో చూడండి. ఇన్సర్ట్ లో మీకు ఏమున్నాయి ఇక్కడ ఆప్షన్స్. ఇన్సర్ట్ లో ఇక్కడ చూడండి న్యూ స్లైడ్, అలానే టేబుల్ ఆప్షన్స్, పిక్చర్ ఆప్షన్స్, సేమ్ ఇవి కూడా మన ఎంఎస్ వర్డ్ లో ఎక్సెల్ లో చేసిన ఆప్షన్సే. ఓకే, అలానే ఇందులో మీకు ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఒకటి ఆన్లైన్ పిక్చర్స్ అని ఒక ఆప్షన్ ఒకటి ఉంది, అలానే స్క్రీన్ షాట్ ఒకటి. స్క్రీన్ షాట్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. అలానే ఫోటో ఆల్బమ్ ఒకటి ఉంది. సో ఆన్లైన్ పిక్చర్స్ కూడా మనం చేస్తాం. పిక్చర్ అంటే సిస్టంలో సేవ్ అయ్యి ఉన్న పిక్చర్స్. ఆన్లైన్ పిక్చర్స్ అంటే ఓకే, ఇంటర్నెట్ నుంచి తెచ్చుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా పిక్చర్ కావాలి, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆన్లైన్ పిక్చర్ అని క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు ఇందులో ఆన్లైన్ పిక్చర్లో ఇక్కడ మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటేనే మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూడండి సెర్చ్ ఇంజిన్స్ ఓపెన్ అయ్యాయి. ఏదో ఒకటి మీరు యూస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు మోడీ పిక్చర్ కావాలి, జస్ట్ మోడీ అని టైప్ చేశాను ఇక్కడ. సో టైప్ చేసి సెర్చ్ అనగానే డైరెక్ట్గా ఇది ఏమవుతుంది, ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి చూడండి మోడీ పిక్చర్స్ డైరెక్ట్గా వచ్చాయి. జస్ట్ మీకు కావాల్సిన పిక్చర్ని డబల్ క్లిక్ చేయగానే ఆ పిక్చర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో డైరెక్ట్గా మనకి పిక్చర్ అనేది ఇక్కడ చూడండి యాడ్ అయిపోయిందా. జనరల్గా మనం ఏం చేస్తాం, గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి సో అక్కడ మనకు కావాల్సిన పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని సిస్టంలో సేవ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇన్సర్ట్ చేస్తాం. అలా కాకుండా డైరెక్ట్గా మనం ఇక్కడే ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి, ఆన్లైన్ పిక్చర్ ద్వారా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవే. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఏం చేయాలనుకుంటున్నా, ఇక్కడ చూడండి ఫోటో ఆల్బమ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. ఈ ఫోటో ఆల్బమ్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇందులో చూడండి న్యూ ఫోటో ఆల్బమ్ అని ఉంది. న్యూ ఫోటో ఆల్బమ్, జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఒక మెనూ ఓపెన్ అయింది కదా. ఇందులో ఫైల్ ఆర్ డిస్క్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఓపెన్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైతే మీరు ఫొటోస్తో ఆల్బమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఫొటోస్ అన్ని సిస్టంలో సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ ఫోటో ఆల్బమ్లో ఫైల్ ఆర్ డిస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సో మీ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీద పీపీటీ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ పీపీటీ అనే ఫోల్డర్లో నేను ఆల్రెడీ ఇమేజెస్ సేవ్ చేసి పెట్టుకున్నా. సో మీరేం చేయాలంటే మీ రిక్వైర్డ్ ఫొటోస్ అన్ని ఒక ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టి ఈ ఫొటోస్ అన్ని కూడా చూడండి మొత్తం అన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకుని
కీబోర్డ్ లో కంట్రోల్ కీ ప్రెస్ చేసి క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ షార్ట్ కట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇన్సెట్ అనండి. ఇన్సెట్ అనగానే చూడండి ఇక్కడ పిక్చర్స్ అన్ని ఇక్కడ యాడ్ అవుతాయి. జస్ట్ దెన్ క్రియేట్ అనండి. అంటే మనం ఫస్ట్ ఏం చేసాం, ఫైల్ ఆర్ డిస్క్ లోకి వెళ్ళి మనకి ఏదైతే ఇమేజెస్ కావాలో ఇమేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అవుతున్నాయి కదా, యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, క్రియేట్ అన్నారు అనుకోండి. క్రియేట్ అనగానే చూడండి ఇక్కడ మనకి స్లైడ్స్ అన్ని యాడ్ అయ్యాయి మొత్తం. చూడండి ఇలాగ మొత్తం మన స్లైడ్స్ అన్ని ఇందులో యాడ్ అయ్యాయి చూసారా. అంటే మన ఫొటోస్ అన్ని స్లైడ్, ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క స్లైడ్ లో యాడ్ అయింది. సో ఇలా ఓకే. అంటే డైరెక్ట్ గా మనకి ఏమవుతుందంటే ఫొటోస్ అన్ని ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క స్లైడ్ లో యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఫోటో ఆల్బమ్ అని ఉంది కదా, ఇక్కడ కావాలంటే మనం నేమ్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. ఫోటో ఆల్బమ్ బై విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇలా. సో మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ నేను ఫొటోస్ అన్ని ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను స్లైడ్ షో కింద ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను. స్లైడ్ షోకి ఆల్రెడీ మనం షార్ట్ కట్ డిస్కస్ చేసాం, F5. F5 అని ప్రెస్ చేయగానే చూడండి ఫస్ట్ స్లైడ్ ఓపెన్ అయింది కదా. నెక్స్ట్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి సెకండ్ స్లైడ్ ఓపెన్ అయింది, థర్డ్ స్లైడ్, ఓకే, ఫోర్త్ స్లైడ్, అలానే ఫిఫ్త్ స్లైడ్. చూడండి స్లైడ్స్ అన్ని ఆటోమేటిక్గా దానికి అదే మనకి ఒక్కొక్కటి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయాలి. ఇప్పుడు వీటికి ఏం చేయాలి, మనం ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయాలి. ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయి, ఒకటి డిజైన్ లో మనకి ఏముంటాయి, స్లైడ్ కి డిజైన్స్. ఇది కావాలంటే పెట్టుకోండి. ఇక్కడ ఫోటో పెట్టినప్పుడు మనకి స్లైడ్ కి డిజైన్ అనేది ఏం కనిపించదు. ఓకే, ఒక ఫస్ట్ ఆప్షన్ ఒక దానికి కనిపిస్తుంది చూడండి, ఫోటో ఆల్బమ్ బై అని. తర్వాత సెకండ్ పిక్చర్ క్లిక్ చేశాను, జస్ట్ మీకు ఇక్కడ యాడ్ అయింది పిక్చర్ ఎఫెక్ట్. థర్డ్ చూడండి కంప్లీట్ గా పిక్చర్ అంతా ఉంది కాబట్టి ఎఫెక్ట్ అనేది ఏం కనిపించట్లేదు. ఒకవేళ మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ పిక్చర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే, డిజైన్ యాడ్ చేసుకోవాలి స్లైడ్ కి అనుకుంటే ఈ ఆప్షన్ యూస్ చేసి డిజైన్ అనేది యాడ్ చేసుకోండి కావాలి అనుకుంటే. ఓకే, డిజైన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, జస్ట్ స్లైడ్ కి డిజైన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ లోకి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ అనేది దేనికి అనుకున్నాం, స్లైడ్ కి ఎఫెక్ట్. ట్రాన్సాక్షన్ దేనికి, స్లైడ్ కి ఎఫెక్ట్. సో స్లైడ్ కి ఎలా కావాలనుకుంటున్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్లైడ్ ఇలా పెట్టాను, సెకండ్ స్లైడ్ ఇలా ఇచ్చాను, మళ్ళీ థర్డ్ స్లైడ్ ఇలా ఇచ్చాను, ఫోర్త్ స్లైడ్ కి ఫేడ్ అవుట్ ఇచ్చాను, అలానే ఫిఫ్త్ స్లైడ్, ఒక్కొక్క స్లైడ్ కి ఒక్కొక్క ఆప్షన్ ఇస్తున్నాను చూడండి. అలానే సిక్స్త్ స్లైడ్ కి స్లైడ్ సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలానే సెవెంత్ స్లైడ్ కూడా ఇంకొక ఆప్షన్ యాడ్ చేశాను. సో ఒక్కొక్క స్లైడ్ కి అంటే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది ఇచ్చాను. ఏది, ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్. ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది దేనికి యాడ్ అవుతుంది, స్లైడ్ కి యాడ్ అవుతుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి, F5 ప్రెస్ చేస్తే స్లైడ్ షో అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కీబోర్డ్ కానీ మౌస్ కానీ క్లిక్ చేయండి, చూడండి వన్ ఆఫ్టర్ వన్ మనకి చేంజ్ అవుతుంది. చూడండి ఎఫెక్ట్ యాడ్ అయింది చూసారా, విత్ ఎఫెక్ట్ మనకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎఫెక్ట్ క్లియర్ గా తెలుస్తుంది చూడండి మీకు, సెకండ్ ఎఫెక్ట్. సో అలాగ మనం ఏంటంటే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్లైడ్ షో అనేది నేను కీబోర్డ్ కానీ మౌస్ కానీ ప్రెస్ చేస్తేనే చేంజ్ అవుతుంది. దానికి ఆటోమేటిక్గా ఏం చేయాలని చెప్పాను, ఇదే ట్రాన్సాక్షన్ లో ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంది, ఆన్ మౌస్ క్లిక్ అని ఉంది కదా, ఆన్ మౌస్ క్లిక్. ఇక్కడ ఏం చేయాలి, ఆఫ్టర్ చూడండి ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేశాను, ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసి ఆఫ్టర్ 1 సెకండ్ ఇక్కడ అప్లై టు ఆల్ అని ఉంది ఒక ఆప్షన్. ఇది క్లిక్ చేశారనుకోండి అన్నిటికీ కూడా మనకి ఏమవుతుంది, 1 సెకండ్ అనేది యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, మీరు ఇక్కడ అప్లై టు అన్నారనుకోండి, ఈ ఫస్ట్ స్లైడ్ కి మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఇచ్చారో అదే ఎఫెక్ట్ అన్నిటికీ అప్లై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్లైడ్ లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి కార్నర్ లో 7 స్లైడ్స్ ఉన్నాయి. నాకు 7 స్లైడ్స్ కి ఒకే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ కావాలనుకోండి, అప్పుడు సింపుల్ గా మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ స్లైడ్ కి అప్లై చేసుకుని ఒక ఎఫెక్ట్ టైమింగ్ సెట్ చేసుకుని ఇక్కడ అప్లై టు ఆల్ అని క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా అన్ని స్లైడ్స్ కి ఇదే ఎఫెక్ట్, అంటే ఫస్ట్ స్లైడ్ కి ఏదైతే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఉందో అన్నిటికీ అదే అప్లై అయిపోతుంది. లేదనుకోండి ఒక్కొక్క స్లైడ్ కి మీరు ఏం చేయాలి, ఇలా టైమింగ్ అనేది సెట్ చేసుకోండి, ఆఫ్టర్ 1 సెకండ్. ఎందుకంటే నేను ఒక్కొక్క స్లైడ్ కి ఒక్కొక్క ఎఫెక్ట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆఫ్టర్ 1 సెకండ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆఫ్టర్ 1 సెకండ్. మళ్ళీ స్లైడ్ సెలెక్ట్ చేసుకోండి,
ఆఫ్టర్ 1 సెకండ్. బై డిఫాల్ట్ ఏముంటుంది, ఆన్ మౌస్ క్లిక్ అని ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా, ఆఫ్టర్ 1 సెకండ్, ఆఫ్టర్ అనేది సెలెక్ట్ చేసుకుని మీకు ఎంత టైం కావాలో అంత టైం సెట్ చేసుకోండి. ఆఫ్టర్ 1 సెకండ్. మళ్ళీ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకుని ఆఫ్టర్ 1 సెకండ్. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, టైమింగ్ అనేది సెట్ చేస్తాం 1 సెకండ్ అని చెప్పేసి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి, F5 ప్రెస్ చేయగానే ఇప్పుడు ఆటోమేటిక్గా దానికి అదే 1 సెకండ్ తర్వాత చూడండి అదే చేంజ్ అవుతుంది, దానికి అదే చేంజ్ అవుతుంది చూడండి. సో అలాగా మనకి ఏంటంటే ఆటోమేటిక్ ఆప్షన్ అనేది మనం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్లైడ్స్ అనేవి దానికి అదే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు స్లైడ్ అనేది ఎండ్ అవుతుంది కదా, ఎండ్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి బ్లాంక్ స్క్రీన్ వచ్చేస్తుంది. నాకు అలా కాకుండా నాకు స్లైడ్ అనేది ఏమవ్వాలి, ఎండ్ అవ్వకుండా అగైన్ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 7 స్లైడ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 వచ్చిన తర్వాత మళ్ళీ 1 2 3 4 5 6 అంటే ఇలాగ నాకు లూప్ అనేది కంటిన్యూ అవ్వాలి. అంటే స్లైడ్ షో అనేది ఎండ్ అవ్వకూడదు. బై డిఫాల్ట్ ఏమవుతుంది, స్లైడ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, స్లైడ్ షో ఎఫెక్ట్ ఎండ్ అయిపోతుంది. అలా కాకుండా నాకు స్లైడ్ షో అనేది కంటిన్యూ రన్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఇక్కడ చూడండి స్లైడ్ షో ఆప్షన్ ఉంది కదా, ఈ స్లైడ్ షో మెనూ ఉంది కదా, స్లైడ్ షో మెనూలోకి వెళ్ళి ఈ స్లైడ్ షో మెనూలో సెటప్ స్లైడ్ షో అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. అక్కడ స్లైడ్ షో మెనూలో సెటప్ స్లైడ్ షో, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులో ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ ఉంది, లూప్ కంటిన్యూస్లీ అంటిల్ ఎస్కేప్. లూప్ కంటిన్యూస్లీ అంటిల్ ఎస్కేప్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళాలి, స్లైడ్ షోలో సెటప్ స్లైడ్ షోలో లూప్ కంటిన్యూస్లీ అంటిల్ ఎస్కేప్. సో ఆప్షన్ సెట్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ స్లైడ్ కంప్లీట్ అయింది, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్, అలా 1 ఆఫ్టర్ 1 స్లైడ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఏమవుతుంది, ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోతుంది చూడండి. లాస్ట్ స్లైడ్ కంప్లీట్ అయింది, మళ్ళీ ఫస్ట్కి వెళ్ళింది చూడండి. సో దానికి అదే రన్ అవుతూ ఉంటుంది, అలా మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు. సో 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 స్లైడ్స్ ఉన్నాయి కాబట్టి ఎంతవరకు రన్ అవుతుంది అలాగా, అంటిల్ యూ ప్రెస్ ఎస్కేప్. సో మనం ఎస్కేప్ ప్రెస్ చేసాం అనుకోండి కీబోర్డ్లో, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, అంటే లూప్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇలాగ మనకి ఏంటంటే ఈ స్లైడ్ షోలో ఈ ఆప్షన్ యూస్ చేసి, సెటప్ స్లైడ్ షో అనే ఆప్షన్ యూస్ చేసి సో మనం ఇలాగా కంటిన్యూగా లూప్ అనేది రన్ చేసుకోవచ్చు. అలానే స్లైడ్ షోలో మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ బిగినింగ్ అంటే ఫస్ట్ నుంచి మనకి స్లైడ్ షో అనేది స్టార్ట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్రమ్ బిగినింగ్ అంటే. ఓకే, ఎస్కేప్ చేస్తున్నాను దీన్ని, అంటే ఎగ్జిట్ అయ్యాను. నెక్స్ట్ చూడండి పక్కనే ఉంది ఫ్రమ్ కరెంట్ స్లైడ్. నాకు ఎగ్జిక్యూషన్ అనేది బై డిఫాల్ట్ మీరు ప్రజెంటేషన్ స్లైడ్ షో ఎగ్జిక్యూట్ చేశారనుకోండి ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు థర్డ్ స్లైడ్లో ఉన్నాను, నాకు ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి, అంటే స్లైడ్ షో అనేది ఇక్కడ నుంచి రన్ అవ్వాలనుకోండి, ఫ్రమ్ కరెంట్ స్లైడ్. ఇది క్లిక్ చేసాం అనుకోండి, అక్కడ నుంచి మనకి స్లైడ్ షో అనేది స్టార్ట్ అవుతుంది, అంటే థర్డ్ స్లైడ్ నుంచి 3 4 5 6 7. ఓకే, సో ఇలా ఇది ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అంటే. నెక్స్ట్ పక్కన ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, కస్టమ్ స్లైడ్ షో అని ఒక ఆప్షన్ ఉంది చూసారా. కస్టమ్ స్లైడ్ షోలో క్లిక్ చేయగానే అక్కడ కస్టమ్ షో అని ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. కస్టమ్ షోలో ఇక్కడ చూడండి న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, న్యూ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఆల్రెడీ మనకి ఇక్కడ ఏముంది, ఒక ఆర్డర్ ఉంది, 1 2 3 4 5 6 7 8 అని ఒక ఆర్డర్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే స్లైడ్స్ ని ఇంటర్చేంజ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఎలా అంటే నాకు ఫస్ట్ స్లైడ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 7th స్లైడ్ ఉంది కదా, ఇక్కడ స్లైడ్ సెలెక్ట్ చేసుకుని యాడ్, ఫస్ట్ స్లైడ్ యాజ్ యూజువల్గా యాడ్ చేశాను, 7th స్లైడ్ యాడ్ చేశాను, సెకండ్ స్లైడ్ థర్డ్లో యాడ్ చేశాను, 4th స్లైడ్ నెక్స్ట్ యాడ్ చేశాను, 6th స్లైడ్ యాడ్ చేశాను, 5th స్లైడ్ యాడ్ చేశాను. అలానే నెక్స్ట్ 1 2 3 4 5 6 ఇంకొక స్లైడ్ ఉంది, స్లైడ్ 1 అయిపోయింది కదా చూడండి, ఇక్కడ థర్డ్ స్లైడ్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది చూడండి, మనకి ఇక్కడ ఆర్డర్ అనేది చేంజ్ అయ్యింది. ఓకే, ఇక్కడ ప్రజెంట్ మనకి ఏముంది, స్లైడ్ 2 స్లైడ్ 3 స్లైడ్ 4 స్లైడ్ 5 స్లైడ్ 6 స్లైడ్ 7. ఇక్కడ ఏమైంది చూడండి, స్లైడ్ 7 ఫస్ట్ వస్తుంది, స్లైడ్ 2 సెకండ్ థర్డ్లో వస్తుంది, స్లైడ్ 4 ఫోర్త్లో, స్లైడ్ 6 ఆర్డర్ అనేది చేంజ్ అయ్యింది. సో ఇలాగా మనకు కావాలి అనుకుంటే సో మనం ఏం చేయొచ్చు, స్లైడ్ షో అనేది చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఆర్డర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ స్లైడ్ వచ్చింది, లాస్ట్ స్లైడ్ సెకండ్లోకి వచ్చింది. ఇలా మనకి ఏంటంటే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. స్లైడ్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత మనకు నచ్చినట్టు మనం స్లైడ్స్ ఏం చేయొచ్చు, కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్. ఓకే, అలానే ఇక్కడ చూడండి హైడ్ ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో సెకండ్ స్లైడ్ హైడ్ చేయాలనుకుంటున్నాను, ఐ డోంట్ వాంట్ టు డిలీట్, జస్ట్ ఐ వాంట్ టు హైడ్ ది స్లైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7 స్లైడ్స్ క్రియేట్ చేశారు, అందులో ఒక 2 స్లైడ్స్ని మీరు హైడ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి హైడ్ ఆప్షన్ ఉంది కదా, థర్డ్ స్లైడ్ హైడ్ చేశాను,
సిక్స్త్ స్లైడ్ కూడా హైడ్ చేశాను. అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి టోటల్ 5 స్లైడ్స్ ఉన్నాయి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. అంటే స్లైడ్ సెలెక్ట్ చేసుకొని ఓకే హైడ్ అనాలి. హైడ్ అంటే హైడ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ స్లైడ్ వచ్చింది, సెకండ్ స్లైడ్ వచ్చింది, థర్డ్ స్లైడ్, ఫోర్త్ స్లైడ్, ఫిఫ్త్ స్లైడ్. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయింది. సో 5 స్లైడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. లేదు మళ్ళీ దాన్ని నార్మల్ చేయాలనుకోండి, ఏదైతే స్లైడ్ మీరు హైడ్ చేస్తారో ఆ హైడ్ చేసిన స్లైడ్ని సెలెక్ట్ చేసుకొని అన్హైడ్ క్లిక్ చేస్తే నార్మల్ అయిపోతుంది. మళ్ళీ స్లైడ్ సెలెక్ట్ చేయండి, అన్హైడ్. ఓకే, సో ఇలాగ మనకి ఏంటంటే స్లైడ్ షోస్ క్రియేట్ చేసిన తర్వాత, అంటే ఫోటో ఆల్బమ్ కానీ, ఫోటో ఆల్బమ్ అనే కాదు, మీరు ఏదైతే స్లైడ్ క్రియేట్ చేస్తారో ఆ స్లైడ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత దానికి డిజైన్, ట్రాన్సాక్షన్, యానిమేషన్ అప్లై చేసిన తర్వాత సో మనం ఇలా ఏం చేయొచ్చు, కస్టమైజేషన్ అంటే మళ్ళీ మనం ఆర్డర్ని చేంజ్ చేసుకోవచ్చు. అలానే కంటిన్యూస్గా లూప్ అనేది రన్ అవ్వాలంటే సో కంటిన్యూస్గా మనం లూప్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. సో ఇది సెకండ్ బేసిక్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్లో జస్ట్ ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది చేసాం. సెకండ్ క్లాస్లో ఆల్బమ్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే కంటిన్యూ రన్ అవ్వాలంటే ఏం చేయాలి, కస్టమైజేషన్ ఎలా చేసుకోవాలి, హైడ్ ఎలా చేసుకోవాలి, ఇది సెకండ్ బేసిక్ క్లాస్. ఓకే, సో థర్డ్ క్లాస్లో ఇక్కడ యాక్షన్ బటన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ యాక్షన్ బటన్స్ ఉంటాయి. ఇన్సర్ట్లో మనకి యాక్షన్ బటన్స్ అని ఉంటాయి. సో యాక్షన్ బటన్స్ ఏంటి అంటే మనకి చూడండి, నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళడం, ప్రీవియస్ అంటే ప్రీవియస్ స్లైడ్ రావడం, హోమ్ అంటే ఫస్ట్ పేజ్కి వెళ్ళడం. సో అలాగే మనం బటన్స్ పెట్టుకోవచ్చు, దాన్ని యాక్షన్ బటన్స్ అంటారు. సో అది అలానే ఆడియో వీడియో ఎలా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత ఉన్న 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు డౌట్స్ ఏమన్నా వస్తే కామెంట్ చేయండి. ఓకే, సో వీడియో అనేది అందరూ చూస్తున్నారు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ అనేది కంపల్సరీ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.